హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు శుభవార్త. తెలంగాణ సర్కార్ వికలాంగులకు దివ్యాంగులకు వివాహ కానుక పథకంలో నిబంధనలు మార్పు చేసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణ వ్యక్తులు వికలాంగులను వివాహం చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వికలాంగుల వివాహ కానుక పథకం అయితే ప్రారంభించింది. ఇంతకు ముందుకు పెళ్లి చేసుకున్న ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి వికలాంగులై ఉండాలి, ఒకరు నార్మల్గా ఉంటేనే ఈ పథకం కింద ₹1,00,000 ఇచ్చేవారు. బట్ ఇప్పుడు ఈ నిబంధన అయితే మార్పు చేయడం జరిగింది. ఇకపై ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకున్న ₹1,00,000 సహాయం అందజేస్తామని చెప్పి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అయితే చెప్పడం జరిగింది. అంటే ఇద్దరు వికలాంగులు చేసుకున్న ₹1,00,000 వస్తాయి ఈ పథకం కింద. ఒకరు నార్మల్గా ఉండి మరొకరు వికలాంగులు చేసుకున్నా కూడా ₹1,00,000 అయితే రావడం జరుగుతుంది. 10 ఏళ్ల పోరాటానికి ఫలితం అని చెప్పి మనకు తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సో ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్న ప్రోత్సాహం. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.